కథలో రాజకుమారి మొదటి 5 భాగాలు మీరు వినాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, లేదా ఛానల్లో సెపరేట్గా ప్లేలిస్ట్ ఉంటుంది. ఇక కథలోకి వెళ్దామా? అలా కూతురి గదిలోకి వచ్చిన పల్లవి తండ్రి పల్లవితో, ఒరే నాన్న, ఇప్పటి వరకు నీకు ఏది కావాలో, నీకేం అవసరమో తెలుసుకొని నువ్వు అడగకుండానే తెచ్చిచ్చాను. నాకు ఇది కావాలి, అది కావాలి అంటూ నువ్వు కూడా దేనికి అడ్డు చెప్పలేదు. ప్రతి దాంట్లో నా మాట కాదనమనే ఆ నమ్మకంతోనే, ఆ ఉద్దేశంతోనే నీ మనసేంటో తెలుసుకోకుండా పవన్ బావతో నీ పెళ్లి చేయాలనుకున్నాను. నా మేనల్లుడు చిన్నప్పటి నుండి నాకు తెలిసినోడు, నా దగ్గరే పెరిగాడు, ఏ చెడు అలవాట్లు లేనోడు. పైగా మనమంటే అభిమానమున్న నా తోడబుట్టిన దాని ఇంటికి నిన్ను కోడలిగా పంపితే పాలు నీళ్ళలా కలిసిపోతారనే ఆశ నాది. నా కళ్ళ ముందే నువ్వు కదలాడుతూ తిరుగుతావనే స్వార్థం కూడా ఓ తండ్రిగా నాకు ఉంది. నువ్వు పుట్టిన దగ్గర నుండి ఎప్పుడూ ఇవే ఆలోచనలు. నాకే కాదు, పవన్ వాళ్ళ అమ్మా నాన్నకి కూడా నీ మీద అలాంటి అభిప్రాయమే. కానీ మీ అమ్మ ఆ రోజు రవికి నిన్నిచ్చి పెళ్లి చెయ్యాలని ఒత్తిడి చేస్తుంటే, నాలాగే తనకి కూడా తన పుట్టింటికే నిన్ను కోడలుగా చెయ్యాలనే స్వార్థమేమో అనుకున్నాను. పవన్కి ఉద్యోగం లేదంటూ మీ అమ్మ వాడిని నీకు దూరం చేస్తుందని చాలా బాధపడ్డాను. అసలే పవన్ అంటే పడని వాళ్ళ నాన్న కూడా ఆ రోజు తను ఆ జాబ్ వదిలేసుకున్న దగ్గర నుండి కన్న కొడుకైనా సరే వాడిని నీకిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు. వాడి నిర్ణయాలతో వాడి భవిష్యత్తే కాకుండా నీ భవిష్యత్తు కూడా అంధకారంలో పడేస్తాడనే భయం. నీ గురించి తను కూడా ఒక కన్న కూతురిలానే ఆలోచించాడు. అంతిష్టం నువ్వంటే మీ మావయ్యకి. కానీ నాకు వాడన్నా, వాడికి నేనన్నా అమితమైన ఇష్టం. కనీసం ఆ ఉద్దేశంతోనైనా నిన్ను చేసుకోవడానికి ఒప్పుకుంటాడేమోనని మళ్ళీ నా చెల్లెల ద్వారా పవన్ని అడిగించాను. కానీ వాడి మనసులో కూడా నీకు స్థానం లేదని తెలిసింది. వాడి మనసేంటో వాళ్ళమ్మ మాటల ద్వారా అర్థమయ్యింది. నిన్ను చేసుకోవడం తనకి ఏమాత్రం ఇష్టం లేదని తేల్చి చెప్పేశాడంట. ఇక నాకేం చెయ్యాలో తెలియలేదు. అయినా మీ ఇద్దరికీ చిన్నప్పటి నుండి పడదు కదా, అందుకే ఇలా ఇష్టం లేదంటున్నారేమో. పెళ్లి చేస్తే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, ఇద్దరికీ ఒకచోటే జాబ్ కాబట్టి కలిసి బాగా ఉంటారేమోనని ఆశపడ్డాను. కానీ మీ మనసులో ఒకరిపై ఒకరికి అసహ్యం అనేది చాలా లోతుగా పాతుకుపోయిందని తెలిసి చాలా బాధపడ్డాను. నా మాటకు ఎప్పుడూ అడ్డు చెప్పని నువ్వు కూడా ఆఖరికి రవినే ఇష్టపడుతున్నావని ఆ రోజు ఖరాఖండిగా చెప్పాక నీ మనసేంటో తెలుసుకోలేక వాళ్ళు కాదంటున్నా కూడా వాళ్ళని పదే పదే అడుగుతూ తొందరపడి తప్పు చేశాననిపించింది. ఇప్పుడు తెలుస్తుంది, ఆ రోజు మీ అమ్మ తీసుకున్న ఈ నిర్ణయమే నాకు మంచిదనిపిస్తుంది. రవి కూడా ఇదివరకట్లా కాదు, ఈ మధ్య నాతో చాలా సఖ్యతగానే ఉంటున్నాడు. ఇంకా చెప్పాలంటే పవన్ కంటే కూడా చాలా బాగా ఉంటున్నాడు. పల్లవి కోసం అందరినీ ఏమార్చుతున్నాడని తెలియట్లేదు పాపం. అయినా నీలాంటి బంగారు తల్లిని చేసుకునే అదృష్టం వాడికి కానీ ఆ ఇంటికి కానీ లేదు. నువ్వు ఇష్టపడే చోటికి కాకుండా నువ్వంటే ఇష్టం లేని చోటికి నిన్ను పంపించాలని అనుకున్నాను. అక్కడే జీవితాంతం ఉంచాలనుకున్నాను. నీ విషయంలో ఉన్నతంగా ఆలోచించే నేను ఈ విషయంలో తొందరపడి నీ మనసెప్పుడైనా నొప్పించి ఉంటే నన్ను క్షమించమ్మా అంటూ తన మనసులో మోస్తున్న వాటిని పల్లవికి వివరించాడు ఆయన. అప్పటి వరకు పవన్ అంటే ఆయనకి మంచి అభిప్రాయం ఉన్నట్టు భావించిన పల్లవికి తనతో పెళ్లికి నిరాకరిస్తూ ఆ క్షణం ఆయన దృష్టిలో ఒక్కసారిగా తన విలన్ అయిపోయాడని అర్థమైంది ఆయన మాటల్లో. జరిగిన విషయాలన్నీ తన తండ్రికి చెప్పాలనుకున్నా తన మీద ఏర్పడిన అయిష్టంతో ఆయన ఇప్పుడేం చెప్పినా అర్థం చేసుకునే భావం పల్లవిలో బలంగా నాటుకుపోయింది. ఇప్పటికే పెళ్లికి టైం కూడా దగ్గర పడుతుంది. ఇప్పటికిప్పుడు తన మనసు మార్చుకున్నంత తేలిగ్గా ఆ శుభలేఖలో పెళ్లికొడుకు పేరు కానీ పెళ్లిపీటల మీద పెళ్లికొడుకుని కానీ మార్చడం కష్టం. పైగా అసలే కోపంతో తన మీద కూడా తన తండ్రికి అసహ్యం పెరుగుతుందేమోనని భయం. అందుకే అవేం చెప్పలేక తన మనసులోనే సమాధి చేసుకుంది. ఆ పెళ్లికి అడ్డు చెప్పలేకపోయింది. పల్లవిని అంతగా ప్రేమించిన పవన్ ఎందుకు పల్లవి అంటే ఇష్టం లేదని చెప్పాడో తెలుసుకోవాలంటే తన తండ్రి అన్న మాటలకు మాసిన బట్టలతో ఆ పెళ్లి పందిరిలో నుండి వెళ్ళిపోతున్న పవన్ ఆలోచనలను మనం అందుకోవాలి. ఎప్పుడూ వాళ్ళమ్మ దగ్గర నిజం దాచిన తను ఆ రోజు వాళ్ళమ్మకు ఎందుకు పల్లవి అంటే ఇష్టం లేదని అబద్ధం చెప్పాడో తనలో తానే గుర్తు చేసుకుంటున్నాడు. వాళ్ళమ్మ దగ్గర నిజం దాచినా తన మనస్సాక్షికి చెప్పే తీరాలి కదా. అసలేం జరిగిందంటే
ఆ రోజు పవన్కి రవికి మధ్య జరిగిన సంఘటన తర్వాత పవన్ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ వాళ్ళిద్దరి ఇళ్లల్లో పవన్ పల్లవిల పెళ్లి ప్రస్తావన వస్తూనే ఉంది. అది నచ్చని పల్లవి తల్లి పవన్ని కలిసి ఒకరోజు ఏకాంతంగా మాట్లాడింది. ఒరే పవన్, నేను దేని గురించి మాట్లాడాలని పిలిచానో నీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. అదే మీ పెళ్లి గురించి. మీ మావయ్య ఎలాగైనా పల్లవిని నీకిచ్చి పెళ్లి చేయాలని గట్టి సంకల్పంతో ఉన్నాడు. ఆయనకి ఉన్నట్టే నాకు మా అన్న కొడుక్కి ఇచ్చి చెయ్యాలనే ఆశ ఉంటుంది కదా. పైగా మా అమ్మా నాన్నలకి, అన్నా వదినలకి అది చచ్చేంత ఇష్టం చిన్నప్పటి నుండి. దాన్నే వాళ్ళింటికి కోడలిగా చేసుకోవాలని మంకు పట్టుదల వాళ్ళది. రవికి కూడా అదంటే చాలా ఇష్టం. కానీ దానికి మీ మావయ్య అడ్డుపడుతున్నాడు. మీ అమ్మా నాన్నకి కూడా అదంటే ఇష్టమేనని, ఎలాగైనా పల్లవిని నీకిచ్చి చెయ్యాలని ఆయన, కాదని నేను. ఆయనకి నాకు ఎప్పుడు దాని పెళ్లి విషయంలో గొడవే. నీకు దానికి పడదు అన్న విషయం మా అందరికీ తెలుసు, మీకు కూడా. కానీ ఎందుకో వీళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు. తండ్రి మాట కాదనలేక అది నిన్ను చేసుకుందే అనుకో. మీరిద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండగలరా? అందుకే చిన్నవాడివైనా ఒక్కసారి నువ్వు కూడా పెద్ద మనసు చేసుకొని దీని గురించి ఆలోచించు. నాకు తెలుసు ఈ పెళ్ళంటే ఇష్టం లేదని నువ్వు చెప్తే మీ నాన్నగారికి నీకు మధ్య దూరం పెరుగుతుందని. కానీ ఇది కొంతమంది జీవితాలకి సంబంధించిన విషయం, ముఖ్యంగా నా కూతురు జీవితానికి. అందుకే కొంచెం లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఆ రోజు రవి నాకు కాల్ చేసి మీ ఇద్దరి మధ్య జరిగిందంతా చెప్పాడు. రవికి పల్లవి అంటే ఇష్టమని నాకు ముందే తెలుసు. అసలు ఆ జాబ్ గురించి నిన్ను అడగమని తనకి ఆ ఆలోచన ఇచ్చిందే నేను. ఈ జాబ్ కాకపోతే నీ టాలెంట్కి ఇంతకన్నా మంచి జాబ్ వస్తుంది. కానీ దీనివల్ల మీ పెళ్లి చెడిపోవడంతో పాటు రవికి అదే కంపెనీలో జాబ్ వస్తుంది. వాళ్ళ మధ్య బంధం బలపడుతుంది. రవి పల్లవిల పెళ్లికి మార్గం ఏర్పడుతుంది. నువ్వు తీసుకునే ఈ ఒక్క నిర్ణయం వల్ల కొన్ని జీవితాలు బాగుపడతాయి. కానీ అదే మీ పెళ్లి జరిగితే నాకు నా పుట్టింటి వాళ్ళు దూరమైపోతారు. మీ పెళ్లి చేసిన మేము సంతోషంగా ఉండలేము. నా కూతురు కూడా నీ దగ్గర సంతోషంగా ఉండలేదు. కాదు కూడదు అంటే నీ ఇష్టం. బాగా ఆలోచించు. చివరిగా ఒక్క మాట, మీ పెళ్లి జరిగితే నాకు మా పుట్టింటి వాళ్ళను దూరం చేసిన పాపం నీకే తగులుతుంది. నేనది తట్టుకోలేను అంటూ కనీసం ఆ మాటలకు పవన్ ఇచ్చే సమాధానం ఏమిటని వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది పల్లవి తల్లి. ఇక కథలోని గతం నుండి బయటికి వచ్చిన మనం ఆ పెళ్లి మండపం దగ్గరకు వెళ్తే అలా జరిగిన గతాన్ని తలుచుకుంటూ వెళ్తున్న పవన్కి ఆ బాజా భజంత్రిల శబ్దం ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపిస్తుంది. వెనుకకు తిరిగిన పవన్కి పల్లవి తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా వాటేసుకుంటుంది. ఐ లవ్ యూ బావా. ఇప్పటి వరకు ఎందుకు నా దగ్గర ఇదంతా దాచావు? ప్లీజ్, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నన్ను పెళ్లి చేసుకో అంటూ ఆ పెళ్లికొచ్చిన వాళ్ల ముందు, వాళ్ళ ఇంట్లో వాళ్ల ముందు, ఆ పెళ్లి కొడుకు ముందు ఏమాత్రం భయపడకుండా పవన్ని గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తూ తనలో ప్రేమను బయటకు ధైర్యంగా వ్యక్తపరుస్తుంది. పవన్కి అసలేం జరుగుతుందో ముందు అర్థం కాకపోయినా జరిగిన విషయాలన్నీ తెలిసి పల్లవి తన చెంతకు చేరుకుందనుకుంటాడు. బాబూ, జీలకర్ర బెల్లం అమ్మాయి నెత్తి మీద పెట్టు. బాజా భజంత్రీలు, మీ మంగళ వాయిద్యాలు మొదలు పెట్టండి అంటూ పంతులుగారి మాటలు, ముహూర్త సమయాన ఆయన మంత్రాలు చెవిన పడ్డ పవన్ ఆ ఊహ నుండి తేరుకున్నాడు. ఈలోపే అటుగా వెళ్తున్న పవన్ ఫ్రెండ్ తన దగ్గరకు వచ్చి, అరే అరే పవన్, ఒక పక్క అక్కడ నీ మరదలు పెళ్లి జరుగుతుంటే నువ్వేంటి ఈ అవతారమేంటి? అసలు ఇక్కడ నిలబడి అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు అంటూ భ్రమలో ఉన్న తనని ఆ భ్రమలో నుండి బయటికి లాగుతాడు. పవన్ ఫ్రెండ్ అలా పవన్ని ఆ మండపు హాల్ గుమ్మం దగ్గరకు తీసుకువెళ్లేసరికి ఆ గుమ్మం నుండి పవన్ చూస్తుండగానే అందరి సమక్షంలో అందరి ఆశీర్వాదాలతో రవి పల్లవి ఒకటవబోతున్నారు. పల్లవి మాత్రం తనని క్షమించమన్నట్టు పవన్ వైపు తదేకంగా చూస్తూనే ఉంటుంది. ఒక్కసారి నన్ను ప్రేమించాలని చెప్పు బావా. ఉన్న పలంగా ఈ పీటల మీద నుండి లేచి నీతో కలిసి 7 అడుగులే కాదు 7 జన్మలు నడుస్తాను. నేను చెప్పేది నీకు వినిపిస్తుందా అంటూ పవన్ని చూస్తూ పల్లవి తన మనసులో అనుకుంటూ కన్నీళ్లు కారుస్తుంది. అక్కడున్న వాళ్ళంతా అవి కన్యాదానపు నిట్టూర్పులు అనుకుంటారు. తనని ఓదారుస్తారు. కానీ తనకు మాత్రమే తెలుసు వాటి వెనక ఉన్న కారణమేమిటో. కనీసం మరొక్కసారి నీకు ఐ లవ్ యూ పల్లవి అని చెప్పాలని ఉంది. దానికి నువ్వు ఒప్పుకుంటే ఇక్కడున్న వాళ్ళని ఎంతమందినైనా ఎదిరించి నిన్ను నా దాన్ని చేసుకోవాలని ఉంది. కనీసం ఇప్పుడైనా నా ప్రేమ పిలుపు నీ హృదయపు చెవులను తాకుతుందా
అంటూ పల్లవిని చూస్తూ పవన్ తన మనసులో అనుకుంటూ పెళ్లిపీటలపై ఉన్న పల్లవిని అలానే చూస్తుంటాడు. ఈలోపే ఆ జీలకర్ర బెల్లం తంతు కాస్త పూర్తయింది. పల్లవి మెడలో 3 ముళ్ళు రవి చేతుల ద్వారానే పడ్డాయి. తన హస్తాల్లోకే పల్లవి జీవితం జారుకుంది. ఇక పల్లవి రవికి మాత్రమే సొంతం. ఆ క్షణం ఇద్దరి హృదయాలు బద్దలయ్యాయి. వారిద్దరి ప్రేమ అక్కడున్న వారికి ఎవ్వరికీ తెలియదు. అసలు వాళ్ళిద్దరికీ ఒకరి ప్రేమ గురించి ఇంకొకరికి తెలియదు. నీ సొగసుల సౌందర్యం మాయమైన వేళ ఎందుకాగలేదో నీకై నాయి నయనపు ఎదురుచూపులు. నీ పలుకుల సవ్వడి మూగబోయిన వేళ ఎందుకాగలేదో నీకై నాయి నిరంతరపు ఆలోచనలు. నీ పెదవుల చిరునవ్వు ఇక దొరకదన్న వేళ ఎందుకాగలేదో నీకై నాయి నిశ్వాసములు. నీ అడుగుల కదలికలు దూరమైన వేళ ఎందుకాగలేదో నీకై నాయి హృదయపు స్పందనలు. ఇదే అసలైన ప్రేమంటూ నా మది నాకు మద్దతిస్తూ జైకొడుతుంది. ఇక బయటపడవా అంటూ నా బుద్ధి నన్ను వెక్కిరిస్తూ చీకొడుతుంది. ఎవరి మాట వినను, ఎవరికని నచ్చజెప్పను, నువ్వే చెప్పు ఓ ప్రియనేస్తం. దూరమైన చేరువైన నా తీరపు అల నువ్వని, బరువైన బాధ్యతైన నా ఊహల పల్లకి నువ్వని, భారమైన బంధమైన నా హృదయపు తీగ నువ్వని, స్వప్నమైన నిజమైన నా వేకువ పొద్దు నువ్వని, వాటికి నీకు తెలీదా? చివరిగా నీతో చెప్పాలని ఉంది. నువ్వు దూరమైన ఎన్నాళ్ళగానో నీకై ఈ మనోవేదన. ఎన్నేళ్ళైనా తప్పదుగా నీకై నా ఈ నిరీక్షణ. నీకై తప్పించే కాదు నీ ప్రేమకై నిరంతరం శ్రమించే ఓ ప్రేమ పిశాచి అంటూ పవన్ మదిలో పల్లవి గురించి ఇంకా ఆలోచనలు పొంగి పొర్లుతున్నాయి. పల్లవి పవన్ కథలో ఓ రాజకుమారిగానే కాదు, తన కలల రాకుమారిగా, తన ప్రేమ కన్నీటికి కారకురాలిగా మిగిలిపోయింది. రచయిత విశ్లేషణ: ఆ ప్రేమ బల్లయ్యింది. ఒకరిపై ఒకరుకున్న వాళ్ళిద్దరి ఇష్టాలు బయటపెట్టలేక వాళ్ళ మనసులు మోగబోయినందుకు బలయ్యింది కానీ బలమైనది. ఆ ప్రేమ బలయ్యింది. రవి పల్లవి తల్లి స్వార్థానికి, అనుబంధాలు ఆప్యాయతలతో నిండిన పవన్ పెద్ద మనసుకు బలయ్యింది కానీ బలమైనది. ఆ ప్రేమ బలయ్యింది. కొన్ని అపార్థాలకు, ఇంకొన్ని త్యాగాలకు బలయ్యింది కానీ బలమైనది. మీరందరూ అనుకున్నట్టు పవన్ ప్రేమ ఓడిపోలేదు. తనని అంతలా ప్రేమించిన పవన్ తన ఇష్టాన్ని కాదనలేక తను కోరిన దాన్ని తనకిస్తూ తన మనసుని త్యాగం చేశాడు. తను సంతోషంగా ఉండాలని రవికి తన జాబ్ని త్యాగం చేశాడు. పల్లవి అమ్మ వాళ్ళ అన్న తరపు వాళ్ళ సంతోషం కోసం తన ప్రేమను త్యాగం చేశాడు. అంతగా ప్రేమించే వాళ్ళ మేనమామకి ద్వేషించే వాళ్ళ నాన్న దృష్టిలో ఒక చెడ్డవాడిగా మిగిలిపోయాడు. ఇవన్నీ కేవలం తనకు పల్లవి మీదున్న ప్రేమను మాత్రమే తెలియజేస్తున్నాయి. ప్రేమించిన అమ్మాయిని ఎలాగైనా పొందడం కాదు, తన కోసం, తన సంతోషం కోసం ఏం చేయడానికైనా, ఎంత చేయడానికైనా సిద్ధపడడమే ప్రేమకు ఇచ్చే నిజమైన గుర్తింపు. అందుకే ఇక్కడ పవన్ ప్రేమ గెలిచింది. పవన్ ప్రేమ బలయ్యింది కానీ చాలా బలమైనది. నిజం నిప్పులాంటిది అంటారు. పవన్ చేసిన త్యాగాలన్నీ వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి ఎప్పటికైనా తెలిసి తనపై ఉన్న ఆ చెడ్డ అభిప్రాయం కాస్తా పోయి మనకులాగానే వాళ్ళ దృష్టిలో కూడా పవన్ మంచివాడిగా మిగిలిపోవాలని కోరుకుందాం. ఇంతటితో ఈ కథలో రాజకుమారి అనే కథ ముగిసింది.